హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా డీజే యూనియన్ సభ్యులందరం కలిసి మేము మైసమ్మకు వేసుకోవడం జరుగుతుంది. మేము 2 సెట్లు ఎక్కించినాము డీజే, అలాగే ఒక బండిలో గోర్రలు వేసుకొని అలాగే డీజే సౌండ్స్ తోటి మైసమ్మ దగ్గరికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అయితే మైసమ్మకు అన్ని అలంకరణలు, బొట్లు అవి ఇవన్నీ చేస్తున్నారు. అనుమానం లేకుండా ఇచ్చింది మా చక్కనే పెట్టుకోరా. కింద కింద పోయే గట్ల పోయకు. గొర్రెను కోసి ఈ బండి వేసుకొని ఇంకో మైసమ్మ కాడికి వెళ్ళేది. మా వాళ్ళు అయితే రోడ్డు పాటు దింపి మళ్ళీ దింపుకొని వస్తున్నారు గొర్రెని. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా సంబరంగా చేసుకుంటే వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మా వాళ్ళందరూ రాలేదు, రాకపోయినా కానీ కార్యక్రమం అయితే మనం అయితే ఉన్న వాళ్ళ ఉండే అందరం కలిసి విజయవంతంగా చేసుకుందామని అందరం కలిసి కట్టుగా డీజేలు చాలు చేసుకొని వెళ్తున్నాం ఇంకొక మైసమ్మ గారికి. కొందరు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడే వస్తున్నారు. గొర్రెని వేసుకొని మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరినీ కలిసి వెళ్తున్నాం ఇంకో మైసమ్మ కాడికి అయితే వచ్చినాం. సైడ్కి బండ్లు పెట్టుకొని ఇక మైసమ్మ కాడికి పోతున్నాం అందరం. డీజే బండ్లు వచ్చినాయి టైంకి డీజేలు కడగ పెట్టుకొని ఆయన ఇక్కడ దగ్గర కోర్టు ఉన్నది కాబట్టి సౌండ్ అనేది పెడతలేము. ఇక్కడ ఓన్లీ పూజ చేసుకొని తొందరగా వెళ్ళడమే. ఇక నరసింహస్వామి కాడికి పోయేది ఉంది, అన్నీ చేసేది ఉంది కాబట్టి తొందరగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఉన్న 30 మందికి ఈ మంది మైసమ్మకైతే మొత్తం పూలు కొబ్బరికాయలు అన్నీ రెడీ చేసి మొక్కని గొర్రెల ఇంకో పసుపు కాళ్ళు కడిగి కాళ్ళకు బొట్లు అన్ని పెట్టారు మా వాళ్ళు. బాలన్ననే ప్రెసిడెంట్, ఇక బాలన్ననే ప్రెసిడెంట్. మళ్ళా బాలన్న నీకు బిరుదు ఇచ్చిండే, బాలన్న బైక్ సతీష్ బిరుదు ఇచ్చింది నీకు. ముంగటుండి చేస్తాను కాబట్టి ప్రెసిడెంటే కారా. మరి అలా వాడేవా ఇంత కాలువలా పక్కపట్టి కాలువ ఉంది.
కాలువ పడే వెనక వెనక అట్లా నోట్లో పోయి అట్లా నోట్లో పోయి కొద్దిగా ఇటు పోయి ఇటు పోయి తెంపుడే తెంపుడే తింపాలే ఎక్కువ ఎక్కువ టక్కన పోదాం ఇంకా తక్కువ అవుతుందా టైం 2 అవుతుంది ఈడికి చలో వనపర్తి ఎక్కడికి వనపర్తా నరసింహస్వామి క్లాస్ ఓకే ఓకే మధ్యలో డీజే బండ్లు నాకి డీజే చాలు చేసుకొని రమ్మని చెప్పినాం. మా వాళ్ళు సార్ డీజే పెట్టుకొని నరసింహస్వామి కాడికి వెళ్ళేది. నేను బైక్ల మీద కొంతమంది కొందరేమో రాటేసి అందులో వచ్చారు. నరసింహస్వామి టెంపుల్ అయితే రీచ్ అయినా బండ్లన్నీ అర్థం కాకుండా ఎదురుగా పెట్టకుండా సైడ్ పెట్టుకోమని చెప్పిన. పిల్లలు అయితే చిన్నగా ఉంటారా, ఏదో ఒకటి చిన్న చిన్న లూళ్ళు పెట్టుకుంటారు ఇక్కడ జోకులు అని. అది అంత టగరగానే పిల్లలు అని చెప్పేసి మా వాళ్ళు ఎప్పుడు చేసిన వచ్చేసి ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఎదురుగా కడప కాడ కొబ్బరికాయ కొట్టి గొర్రెను మొక్కి సైడ్కి వెళ్ళి కోసుకోవడం చెప్తాం. మేము గుడి ముంగట పోయాను ఎప్పుడైనా. మా వాళ్ళు డీజే పెట్టి ఉన్న గాడిగా తొందరగా కోసుకొని వెళ్ళడమే గురించాలి నరసింహస్వామి కనిపించాలి. మా వాళ్ళు సార్ ఎగితే టగడగ పనులు చేస్తున్నారు. ముక్కులు సార్ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేస్తే కామెంట్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, డీజే లవర్స్. ముక్కినా సైడ్ తీసుకొచ్చి అయితే తలకాయ రప్పించారు మా వాళ్ళు. ఈ ఊరి నుంచి వెళ్ళి మళ్ళీ బండి వేసుకొని అందరం వేరే కాడికి వచ్చేసిన. కటింగ్ అవుతుంది మాది. కటింగ్ చేసుకొని పోగులు వేసుకొని అందరం పంచుకొని కూడా అందరం కలిసి తినడం ఏం లేదు.